భారతదేశ ఇతిహాస పురాణాల్లో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ చాప్టర్ అండ్ ఆల్సో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యుగం ఏదైనా ఉందని అనుకున్నట్లయితే అది మహాభారతం అని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం కూడా మనం పడక్కర్లేదు. దానికి గల కారణాల విషయానికి వస్తే చాలా రకాలు ఉండొచ్చు. లైక్ మహాభారతంలో లేని ఒక ఎమోషన్ ఉండదు, మహాభారతంలో లేని ఒక క్యారెక్టర్ ఉండదు, మహాభారతంలో లేని ఒక సంబంధం, ఒక రిలేషన్ ఉండదు అనమాట. అంత గొప్ప ఎపిక్ మైథాలజీ. అయితే మహాభారతం చివరిలో జరిగిన యుద్ధంలో దాదాపు 46,74,000 పైగానే చనిపోయారు అనమాట జనం. అయితే 18 రోజుల్లో ఇంచుమించు 46,74,000 చనిపోవడం అనేది నార్మల్ విషయం అయితే కాదు. అయితే ఇంతమంది చనిపోవడం వెనుక చాలా రకాల వెపన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు వెపన్స్ తో మహాభారత వెపన్స్ కంపేర్ చేస్తే అసలు చాలా 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 డిఫరెన్స్ ఉంటుంది అనమాట. చాలా ఎపిక్ పవర్ఫుల్ వెపన్స్ అయితే ఉన్నాయి. ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్, ది మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్, ది మోస్ట్ పవర్ఫుల్ ఎమోషన్స్, ది మోస్ట్ పవర్ఫుల్ యూజర్స్. అయితే వీళ్ళందరినీ కలగలిపిన ఒక గ్రాండ్ ఎపిక్ స్టోరీ మహాభారతం. అయితే మహాభారతంలో ఇంతమంది చావుకి కారణమైన ది గ్రేట్ వెపన్స్ కోసం అయితే మాట్లాడుకోబోతున్నాం. ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్ కోసం అయితే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఇందులో అస్త్ర శస్త్రాలు ఉంటాయి, నార్మల్ వెపన్స్ ఉంటాయి, చక్రాలు ఉంటాయి, డిస్క్ టైప్ వెపన్స్ ఉంటాయి, న్యూక్లియర్ బాంబ్ కన్నా చాలా పవర్ఫుల్ వెపన్స్ అయితే ఉంటాయి. వీడియో వచ్చరికి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలంటే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఎందుకంటే ఒక వీడియో కాదు, మిగతా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. సో అదనమాట, ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో ఎవరీవన్, ఐఎమ్ సిద్ధార్థ్. లెట్స్ డైవ్ ఇంటూ ద వీడియో. మహాభారతంలో ఉండే వెపన్స్ అన్ని కూడా న్యూక్లియర్ బాంబు కన్నా చాలా చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. అండ్ ఆల్సో సెలెస్టియల్ వెపన్స్ అని కూడా అంటారు అనమాట వీటిని. సో వీటిని మనం 2 కేటగిరీలుగా డివైడ్ చేసాం అనమాట. మోస్ట్ టాప్ 7 వెపన్స్ అయితే ఫస్ట్ చెప్తాను. అండ్ లెవెల్ 2 లో వచ్చేసరికి రిమైనింగ్ వెపన్స్ కూడా కొన్ని చెప్తా. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి లెవెల్ 1 అనమాట. లెవెల్ 1 వచ్చేసరికి టాప్ 7 వెపన్స్ అయితే చెప్తాను. ఇవి నా ప్రయారిటీలో పెట్టాను. మీకేమైనా ఇష్టమైనవి, మీకేమైనా ఇంకా పవర్ఫుల్ అనిపిస్తే అవి కింద కామెంట్ చేయండి. అయితే లెవెల్ 1 లో టాప్ 7 లో వచ్చేది ఇంద్రుడి వజ్రాయుధం. అయితే ఇంద్రుడి వజ్రాయుధం అనేది నార్మల్ గా తయారైన వెపన్ అయితే కాదనమాట. అది డావిచి మహర్షి యొక్క వెన్నెముక ఉంటుంది కదా, సో ఆ వెన్నెముక నుంచి తయారు చేశారు. అయితే దీనికి ఒక చిన్న స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ ఏంటని మనం మాట్లాడుకున్నట్లయితే, వృతరాసురుడు అని చెప్పేసి ఒక రాక్షసుడు ఉండేవాడు అనమాట. మామూలుగా కాదు, చాలా ఇబ్బందులు ఎక్కువ పెట్టేవాడు దేవతల్ని అండ్ ఆల్సో ప్రజల్ని కూడా. తనకు ఒక స్పెషల్ అబిలిటీ ఉంటుంది అనమాట. ఆ అబిలిటీ ఏంటంటే, ఒక మెటల్ వెపన్ ఏది కూడా తను ఏమీ చేయలేదు. మోస్ట్లీ వెపన్స్ అన్ని కూడా మెటల్ తోనే తయారు చేసి ఉంటారు. అంటే రకరకాల మెటల్స్ ఉంటాయి. సో మోస్ట్లీ వెపన్స్ అన్ని కూడా మెటల్స్ తోనే తయారు చేస్తారు. కానీ ఎలాంటి మెటల్ వెపన్ కూడా తను ఏమీ చేయలేదు అనమాట. అదొక వరం ఉంటుంది. సో ఆ వరాన్ని తను ఇంకా లూప్ హోల్ గా వాడుకొని దేవతల మీదకి, ప్రజల మీదకి అటాక్ చేస్తూ ఉన్నాడు అనమాట. అయితే ఈ పర్టికులర్ టైంలో ఇంద్రుడు, కొంతమంది దేవతలు వచ్చేసరికి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు సేవ్ చేయడం కోసం. సో విష్ణుమూర్తి వచ్చేసరికి ఇలా ఒక వెన్నెముకతో ఒక మహర్షిని పట్టుకోండి. సో మహర్షిని పట్టుకున్న తర్వాత దానికి మంత్రశక్తులు కూడా ఉండాలి. సో మంత్రశక్తులతో కలిపి ఒక వెన్నెముకతో ఒక వెపన్ అయితే తయారు చేయండి అని చెప్తే, సో అప్పుడు దావిచి మహర్షి దగ్గరికి వెళ్ళి ఒకలా ఒప్పించేసి ప్రాణత్యాగం చేపిస్తారనమాట. అయితే ప్రాణత్యాగం చేసిన తర్వాత దాన్ని ఒక ఆయుధంగా కన్వర్ట్ చేసి అప్పుడు ఇంద్రుడు వెళ్ళి ఆ రాక్షసుని అయితే చంపుతాడు. అండ్ అప్పటి నుంచి ఇంద్రుడికి మోస్ట్ పవర్ఫుల్ వెపన్, మోస్ట్ పర్సనల్ వెపన్ గా కూడా మారింది అది. అయితే దీని స్పెషల్ అబిలిటీ ఏంటని మనం మాట్లాడుకున్నట్లయితే, మొత్తం కూడా లైటింగ్ అనమాట. గాలిలో ఉండే స్టార్మ్స్ ని క్రియేట్ చేస్తుంది, మొత్తం లైటింగ్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. దాని వల్ల ఎవరైతే టార్గెట్ ఉన్నారో టార్గెట్ ని చంపడానికి యూజ్ చేస్తుంది. మహాభారతంలో ఈ పర్టికులర్ వజ్రాయుధం ఉంది కదా, సో ఈ వజ్రాయుధాన్ని వచ్చరికి ఇంద్రుడు తన కొడుకైన అర్జునుడికి ఇస్తాడనమాట. వార్ లో యూజ్ అవుతుంది కురుక్షేత్రంలో అని చెప్పేసి. నెంబర్ 6 వచ్చేసరికి వాసవి శక్తి అస్త్ర అనమాట. ఇది కూడా ఇంద్రుడిలో ఒక పవర్ఫుల్ వెపన్ అని చెప్పుకోవచ్చు, ఇంద్రుడి వెపన్స్ లో. అయితే ఈ పర్టికులర్ వెపన్ వచ్చేసరికి ఇంద్రుడు కర్ణుడికి ఇస్తాడనమాట. ఎవరైతే తన కొడుకుకి ఆపోజిట్ గా ఫైట్ చేస్తున్నారో సో ఆ కర్ణుడికి ఇంద్రుడు తినేస్తాడు. అయితే ఇంద్రుడు ఎందుకు ఇచ్చాడని మనం మాట్లాడుకున్నట్లయితే, ఇంద్రుడికి కవచకుండలాలు ఇస్తాడనమాట కర్ణుడు. అయితే కర్ణుడేమో ఆ కవచకుండలాలు ఇంద్రుడికి ఇవ్వడం, ఇంద్రుడు వచ్చేసరికి ఆ వాసవి శక్తి అస్త్రాన్ని ఏమో కర్ణుడికి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ పర్టికులర్ వాసవి శక్తి అస్త్రం వచ్చేసరికి చాలా చాలా పవర్ఫుల్ అనమాట. ఎవరినైనా ఒకరిని ఏం చేసామనేసి అంటే ఇంకా తనకి చావే, దేవతలైనా సరే లెక్క చేయదు. బట్ మెయిన్ నెగిటివ్ ఏంటంటే దీన్ని ఒకే ఒకసారి మాత్రం యూజ్ చేయగలరు. కర్ణుడు వచ్చేసరికి దీన్ని అర్జునుడి కోసం సేవ్ చేస్తాడు అనమాట. ఈ వెపన్ ఎలా పనిచేస్తుంది అనేసి అంటే, చాలా హై ఇంటెన్సిటీతో చాలా ఫోర్స్ గా ఉరుముల్ని క్రియేట్ చేస్తుంది అనమాట. అయితే ఆ స్టార్మ్స్ వచ్చేసరికి టార్గెట్ మీద ఒకేసారి వస్తాయి. సో టార్గెట్ మీద రావడం వల్ల టార్గెట్ అనేది చనిపోతుంది. అయితే కృష్ణుడు మ్యాజిక్ చేసి, కృష్ణలీల అంటారు కదా, సో అలా కృష్ణుడు మ్యాజిక్ చేసి భీముడి కొడుకైన ఘటోత్కచుడిని చంపడానికి ఉపయోగించేలా చేస్తాడు అనమాట. అంటే కర్ణుడు దాన్ని అర్జునుడి కోసం సేవ్ చేశాడు. బట్ ఇక్కడ ఘటోత్కచుడు మొత్తం హల్చల్ చేస్తుంటే ఆ ఘటోత్కచుడిని చంపడం కోసం కర్ణుడు దాన్ని యూజ్ చేసేస్తాడు. ఒకవేళ కృష్ణుడు ఆ మ్యాజిక్ చేయకపోయింటే ఈరోజు భారతం వేరేలా ఉంది. ఇలాంటిది ఒకటే కాదు, చాలా రకాల మ్యాజిక్స్ అయితే ఉంటాయి అనమాట. ఈ మహాభారతం కురుక్షేత్ర యుద్ధం ఏదైతే పర్టికులర్ ఆ యుద్ధం ఉంటుందో దానిలో
ఈ బ్రహ్మాస్త్రం వచ్చేసరికి మోస్ట్ 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 పవర్ఫుల్ వెపన్ అనమాట. దీనికి ఎండ్ లో వచ్చేసరికి ఒక లోటస్ లా ఉంటుంది అండ్ మిగతాది వచ్చేసరికి ఆరో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అనమాట. ఈ బ్రహ్మాస్త్రాన్ని మెయిన్ గా వచ్చేసరికి బ్రహ్మదేవుడే తయారు చేశారు. బ్రహ్మాస్త్రం ఒకటి ఉంటుంది, బ్రహ్మ శీర్షికాస్త్ర రెండు ఉంటాయి. సో బ్రహ్మాస్త్రం వచ్చేసరికి బ్రహ్మదేవుడు తయారు చేశాడు. ఈ బ్రహ్మాస్త్రం వచ్చేసరికి మెయిన్ గా పరశురాముడు, కర్ణుడు, అర్జునుడు, భీముడు, ద్రోణుడు అండ్ ఆల్సో ఫైనల్ గా కృపాచార్యుడు, సో ఈ వీళ్ళ ఆరుగురికి కూడా మెయిన్ గా ఈ బ్రహ్మాస్త్రం అనేది ఉందన్నమాట. అయితే ఇమాజిన్ చేసి చూడండి, ఒక పెద్ద న్యూక్లియర్ ఎఫెక్ట్ అయితే ఎలా ఉంటుంది, సగం సగం సిటీస్ అయిపోతాయి అనమాట. సో అంతకు డబుల్ ట్రిబుల్ అలా ఉంటుంది అనమాట బ్రహ్మాస్త్రం ఎఫెక్ట్ అనేది. ఇన్ఫాక్ట్ ఇంచుమించు కొన్ని స్టోరీస్ లో ఎలా ఉందంటే ఒక్కసారి బ్రహ్మాస్త్రం వేస్తే మొత్తం భూమిలో సగ భాగం పోతుంది అనమాట. సో అంత పవర్ఫుల్ వెపన్ అని చెప్పుకోవచ్చు మనం. అయితే ఈ బ్రహ్మాస్త్రాన్ని వదిలేసిన తర్వాత ఒకవేళ దాన్ని ఉపసంహరించాలంటే, ఏదైతే వెనక్కి తీసుకోవడం మరల్సి దాన్ని నాశనం చేయాలనేసి అంటే చాలా చాలా కష్టం. బట్ అయితే సాల్వ్ అవుతుంది, కానీ చాలా కష్టం అనమాట. చాలా ప్రాక్టీస్ సెషన్స్ అవన్నీ ఉండాలి. బ్రహ్మాస్త్రాన్ని మహాభారతంలో మొత్తం కూడా 3 సార్లు ఉపయోగించారు. ఒకటి వచ్చేసరికి భీష్ముడికి పరశురాముడికి యుద్ధం జరిగే సమయంలో ఉపయోగించారు. అండ్ రెండు వచ్చేసరికి కర్ణుడికి అర్జునుడికి యుద్ధ సమయంలో కర్ణుడు ఉపయోగించాడు అనమాట. కానీ ఉపయోగిద్దాం అనుకున్న టైంలో శాపం ఉంటుంది కర్ణుడికి. సో శాపం వల్ల ఎలా ఉపయోగించాడో అవన్నీ మర్చిపోతాడు. అండ్ థర్డ్ వన్ మెయిన్ గా ఉపయోగించింది అశ్వత్థామ, పాండవుల మీద ఉపయోగిస్తాడు అనమాట. అయితే అశ్వత్థామకి ఎలా ఉపయోగించాలో తెలుసు, కానీ ఎలా ఉపసంహరించాలో తెలియదు. ఉపసంహరించడం తెలియకపోవడం వల్ల చాలా చాలా లక్షల్లో జనం అయితే చనిపోతారు. అండ్ నెంబర్ 4 నారాయణాస్త్ర. ఈ నారాయణాస్త్ర అనేది విష్ణుమూర్తి పర్సనల్ వెపన్ అని చెప్పుకోవచ్చు. ఈ నారాయణాస్త్ర బేసిక్ గా డిస్క్ కైండ్ ఆఫ్ షేప్ లో ఉంటుంది అనమాట. ఈ నారాయణాస్త్రాన్ని మహాభారతం మొత్తంలో కూడా కేవలం ముగ్గురే యూజ్ చేయగలరు, కృష్ణుడు, ద్రోణుడు అండ్ ఆల్సో అశ్వత్థామ. కృష్ణుడు వచ్చేసరికి ద్రోణుడికి ఇస్తే, ద్రోణుడు వచ్చేసరికి తన కొడుకైన అశ్వత్థామకి ఇది ఇస్తాడు అనమాట. అంటే తపస్సులు చేయడం ఆ కైండ్ ఆఫ్ డిఫరెంట్ సినారియోస్ లో ఇస్తారనమాట. ఒకసారి నారాయణాస్త్రాన్ని వదిలేమనుకో కొన్ని లక్షల మిసైల్స్ వస్తే ఎలా వస్తుందో అలా వస్తుంది అనమాట. అంత ఎఫెక్టివ్ గా అంత ఎఫిషియెంట్ గా ఉంటుంది. అండ్ ద మోస్ట్ నెగిటివ్ థింగ్ ఆఫ్ నారాయణాస్త్ర ఇస్ ఎవరైతే ఎక్కువసేపు యూజ్ చేస్తారో, ఎక్కువ సార్లు యూజ్ చేస్తారో వాళ్ళ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. వాళ్ళు రిటర్న్ టార్గెట్ అవుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కువ సార్లు యూజ్ చేస్తే నేను టార్గెట్ అవుతాను అనమాట. అలా ఉంటుంది దాని కైండ్ ఆఫ్ నేచర్ అనేది. అశ్వత్థామ తన తండ్రి అయిన ద్రోణాచార్యుడిని చంపేసినందుకు చాలా కక్షతో రగిలిపోతూ ఉంటాడు అనమాట. ఆ టైంలోనే పాండవుల మీద యూజ్ చేస్తాడు అనమాట దాన్ని. సో ఎప్పుడైతే అశ్వత్థామ అంత కక్షతో అంత కోపంతో పాండవుల మీదకి ఆ నారాయణాస్త్రాన్ని వేసాడో, అప్పుడు వచ్చరికి కృష్ణుడు పాండవులకు సజెషన్ ఇస్తాడు అనమాట. మీ ఆయుధాలన్నీ కింద పడేసి కింద పడుకోండి అని చెప్పేసి అంటే అందరూ పడుకుంటారు, బట్ భీముడు పడుకోడు. భీముడికి ఏంటంటే అదేంటి నన్నేం చేస్తుంది, నేను పెద్ద భీముడిని, నేను తోపు అన్న ఫీలింగ్ అనమాట. సో ఫైనల్ గా బ్రదర్స్ అందరూ హెల్ప్ చేస్తారు. అండ్ ఆల్సో కృష్ణుడు మొత్తం అంతా హెల్ప్ చేసి భీముడికి అయితే ఏం కాదనమాట. ఫైనల్ గా ఒకవేళ వాళ్ళు లేకపోయి ఉంటే చెప్పాను కదా, ఇది కూడా కృష్ణుడు లేలా, ఇప్పుడు కూడా వేరేలా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్రహ్మాస్త్రకి డబుల్ ట్రిపుల్ కూడా కాదు, 4 రెట్లు ఉన్న బ్రహ్మ శీర్షికాస్త్రం. ఇది డైరెక్ట్ గా విశ్వకర్మ అయిన బ్రహ్మే తయారు చేశారనమాట. సో ఇది బ్రహ్మ సీక్రెట్ వెపన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ వెపన్ ని పర్టికులర్ వచ్చేసరికి అగ్నివేశ ఋషి అండ్ ఆల్సో ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ వీళ్ళు మాత్రమే యూజ్ చేయగలరు. బట్ వీళ్ళందరిలో అర్జునుడికి మాత్రమే దాన్ని ఎలా ఉపసంహరించాలని తెలుసు అనమాట. మిగతా వాళ్ళు ఎవరికి కూడా తెలియదు ఏం చేయాలని చెప్పేసి. అయితే ఇది బ్రహ్మాస్త్రానికి 4 రెట్లు ఉంటుందని చెప్పాను కదా. అంటే ఇంచుమించు ఒక గోళం మొత్తాన్ని, ఒక భూమి మొత్తాన్ని, లేకపోతే ఒక ప్లానెట్ మొత్తాన్ని నాశనం చేయగల శక్తి ఉంటుంది. విశ్వకర్మైన బ్రహ్మకి 4 తలలు ఉంటాయి కదా. సో ఆ 4 తలని ఇండికేట్ చేయడం కోసం 4 రెట్లు ఉంటుంది అనమాట బ్రహ్మాస్త్రకి. ఇది ఎంత ఎఫెక్టివ్ ఉంటుంది మీరు ఆలోచించుకోండి. బ్రహ్మాస్త్రయే చాలా డేంజర్, చాలా ఎఫెక్టివ్ అని అంటే దానికి ఇది 4 రెట్లు ఉంటుంది అనమాట. అంటే ఎంత మీ ఇమాజినేషన్ వదులుతున్నాను ఎంత ఎఫెక్టివ్ గా ఉంటుందని. అయితే ఈ బ్రహ్మ శీర్షిక అస్త్రం వచ్చేసరికి అశ్వత్థామ, అర్జునుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు యూజ్ చేసుకున్నారనమాట. మనకి ఇక్కడ మెయిన్ గా చూసుకున్నట్లయితే అర్జునుడికి దాన్ని ఎలా ఉపసంహరించాలో తెలుసు, బట్ అశ్వత్థామకి తెలియదు. అయితే ఈ ఇన్సిడెంట్ అయినప్పుడు ఎప్పుడైతే వాళ్ళిద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు యూజ్ చేసుకున్నారో టూ మచ్ వైలెన్స్ క్రియేట్ అయిందనమాట. పైనుంచి నిప్పురవలు రాలుతున్నాయి అండ్ ఆల్సో ఉల్కలు రాలుతున్నాయి, తుఫాన్లు, సునామీలు వస్తున్నాయి, సముద్రంలో భూకంపాలు విపరీతంగా వస్తున్నాయి, జంతువులన్నీ ఇటు పడితే పరిగెడుతున్నాయి, ఆ విశ్వం అల్ల కల్లోలం అవుతుంది అనమాట. అలాంటి ఒక కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో మిగతా చాలా మంది వెళ్ళి అడగడంతో అర్జునుడు వచ్చేసరికి రిట్రైవ్ చేసుకుంటాడు అనమాట, ఉపసంహరించేస్తాడు దాన్ని. బట్ అశ్వత్థామకి దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియక అర్జునుడు మనవడ మీద ఉపయోగిస్తాడు అనమాట దాన్ని. సో దాని వల్ల శ్రీకృష్ణుడు చాలా కోపపడతాడు అండ్ తర్వాత శాపాలు వస్తాయి, అది వేరే విషయం. నెంబర్ 3 అని అనుకుంటున్నా. సో నెంబర్ 3 వచ్చేసరికి పశుపతాస్త్ర అనమాట. పశుపతాస్త్ర వచ్చేసరికి పర్సనల్ వెపన్ ఆఫ్ లార్డ్ శివ, ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అనమాట. చాలా ఏళ్ల పాటు తపస్సు చేయడంతో అర్జునుడికి శివుడు ప్రసాదిస్తాడు అనమాట ఆ అస్త్రాన్ని. నేను ఇప్పటి వరకు కొన్ని అస్త్రాలు చెప్పాను కదా, వాటన్నిటికన్నా ఈ పశుపతాస్త్ర చాలా చాలా పవర్ఫుల్ అనమాట. ఎందుకనేసి అంటే ఈ సృష్టిని, యూనివర్స్ ని మొత్తాన్ని నాశనం చేయగల ఒకే ఒక వ్యక్తి శివుడు. సో అలాంటి శివుడు తయారు చేసిన వెపన్ అది. అగైన్ ఇక్కడ కూడా 3 మాత్రం దాన్ని యూజ్ చేయగలరు అనమాట, అర్జునుడు, కర్ణుడు, అశ్వత్థాముడు. శివుడు ఎలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ మనకు తెలిసిందే, ఎంత డిస్ట్రాయర్ కూడా మనకు తెలిసిందే. సో అలాంటి వ్యక్తి తయారు చేసిన ఒక వెపన్ ఎలా ఉంటుందో మీ ఊహలకే వదిలేస్తున్నా. ఈ అస్త్రాన్ని ఒక్కసారి వదిలిన తర్వాత డిస్ట్రాయ్ చేయడమే మన వల్ల కాదనమాట. చాలా 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 కష్టం ఆ అస్త్రాన్ని
వదిలిన తర్వాత డిస్ట్రాయ్ చేయడం. అయితే ఈ పర్టికులర్ పాశుపతాస్త్రం వచ్చేసరికి శివుడు అర్జునుడికి మాత్రమే కాకుండా పరశురాముడికి కూడా ఇస్తాడనమాట. అయితే పరశురాముడు ఆ వెపన్ ని ద్రోణాచార్యుడికి ఇస్తాడు. ద్రోణాచార్యుడు వచ్చేసరికి అర్జునుడిని చంపడానికి యూజ్ చేస్తాడు దాన్ని, బట్ అది ఫెయిల్ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో కర్ణుడి దగ్గర కూడా ఉంటుంది, కర్ణుడు కూడా యూజ్ చేస్తాడు కానీ మర్చిపోతాడు అనమాట అప్పుడు ఎలా చేయాలో. చెప్పాను కదా కర్ణుడికి ఉన్న కర్సెస్ వల్ల అది అవ్వదు అనమాట. అండ్ నెంబర్ 2 వచ్చేసరికి సుదర్శన్ చక్ర. సుదర్శన్ చక్రం కోసం మీ అందరికీ తెలిసే ఉంటుంది, వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఆఫ్ లార్డ్ విష్ణు. అయితే ఈ సుదర్శన చక్రాన్ని రాక్షస సంహారం కోసం చాలా ఏళ్ళు ఇంచుమించు 1000 సంవత్సరాలు తపస్సు చేస్తారనమాట విష్ణుమూర్తి. అప్పుడు తపస్సు చేయడం వల్ల శివుడు విష్ణుమూర్తికి ప్రసాదిస్తాడు అనమాట ఆ సుదర్శన చక్రాన్ని. సో శివుడు విష్ణుమూర్తికి ప్రసాదించడం వల్ల ప్రతి అవతారంలో కూడా అంటే విష్ణుమూర్తికి డిఫరెంట్ అవతారాలు ఉన్నాయి కదా, సో ఆ అవతారాలు అన్నింటిలో కూడా చాలా అక్యురేట్ గా మనం చూడొచ్చు. ఆ ఇమేజెస్ వాటిల్లో కూడా చూడొచ్చు. విష్ణు చక్రం ఎప్పుడు కూడా తన దగ్గరే ఉంటుంది సుదర్శన చక్రం. దీనికి కత్తులు లాంటి షార్ప్ గా ఒక 108 ఎడ్జెస్ అయితే ఉంటాయన్నమాట. ఎవరినైనా సరే చంపే తీరుతుంది అది. సేమ్ ఇది కూడా నారాయణాస్త్రం లాగా చంపేసిన తర్వాత రిటర్న్ వస్తుంది అనమాట. ఎవరినైతే చంపేస్తారో వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ వస్తుంది. అయితే ఈ పర్టికులర్ సుదర్శన చక్రాన్ని వచ్చేసరికి విష్ణుమూర్తి పశుపాలుని చంపడానికి వాడతారు. అండ్ ఆల్సో అర్జునుడికి హెల్ప్ చేస్తాడు అనమాట. ఎలా అనేసి అంటే అభిమన్యుడు చనిపోతాడు కదా, అప్పుడు అర్జునుడికి బీభత్సమైన కోపంతో ఉంటాడు. నెక్స్ట్ డే ఎలా అయినా సరే అభిమన్యుడిని చంపిన వాళ్ళని ఎలా అయినా చంపాలని చెప్పేసి కక్ష కట్టుకుని ఉంటాడు. ఒకవేళ చంపలేకపోతే నేను అగ్నిలోకి వెళ్ళిపోతాను అనేసి ఆ శపథం చేస్తాడు అనమాట. సో ఆ శపథం చేయడం వల్ల విష్ణుమూర్తి ఆ చక్రం తిప్పేసి చీకటి పడనివ్వకుండా ఆపుతాడు. చీకటి పడనివ్వకుండా ఆపడం ఇన్ ద సెన్స్ ఫేక్ చీకటిని క్రియేట్ చేస్తాడు అనమాట. సో ఫేక్ చీకటిని క్రియేట్ చేయడం వల్ల అందరూ ఇంకా బయటకు వచ్చేస్తారు. అప్పటి వరకు చాలా బౌండరీలు ఏర్పాటు చేస్తారు అనమాట. బౌండరీలు అన్ని దాటుకుని వెళ్ళేసరికి ఎలాగో అర్జునుడికి చీకటి అయిపోద్ది. సో అదేదో ముందే ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేస్తారు అనుకో, వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు. వాళ్ళందరూ బయటకు వచ్చిన పాయింట్ ఆఫ్ టైమ్ లో అర్జునుడు వచ్చేసరికి ఫాట్ మన గురి చూసి కొడతాడు, అయిపోతాడు అనమాట. అవతల ఎవరైతే అభిమన్యుని చంపారో వాళ్ళు. అండ్ నెంబర్ 1 ఫైనల్ వన్ అండ్ ఆల్సో మై ఫేవరెట్ వన్, శివుడికి మోస్ట్ పవర్ఫుల్ వెపన్ వచ్చేసరికి త్రిశూలం అనమాట. ఇది వదిలితే ఎలాంటి వ్యక్తి అయినా సరే మట్టు పట్టాల్సింది ఎఫెక్టివ్ గా ఉంటుంది అనమాట దీని ప్రభావం అనేది. అయితే ఈ త్రిశూలం నుంచి వచ్చేసరికి ఒక లేజర్ కైండ్ ఆఫ్ లైట్ లో వస్తుంది. సో లేజర్ లైట్ రావడం వల్ల ఎలాంటి వ్యక్తి అయినా సరే ఆ లేజర్ లైట్ లో భస్మం అయ్యి తీరాల్సింది. సో ఇదంతా లెవెల్ 1 అనమాట. లెవెల్ 1 లో నాకు నచ్చిన ఒక 7 ఎలిమెంట్స్, 7 అస్త్రాలు అండ్ ఆల్సో వెపన్స్. ఇప్పుడు వచ్చేసరికి లెవెల్ 2. అయితే ఈ లెవెల్ 2 లో వచ్చేసరికి మిగిలిన కొన్ని అస్త్రాలు అయితే చెప్తాను, ఎందుకంటే మొత్తం మహాభారతంలో అస్త్రాలు చెప్పాలంటే ఒక 50-60 ఉంటాయి. అవన్నీ ఇప్పుడు చెప్పడానికి అవ్వదు, వీడియోలు అంత పెరిగిపోద్ది. సో కొన్ని అస్త్రాలు మాత్రం చెప్తాను, ఏవైతే నాకు కొన్ని అనిపించాయి బాగా అనిపించాయి అవి చెప్తాను. మీకు అవి కాకుండా ఇంకేమైనా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మీకు ఇందులో ఏం నచ్చినా కూడా కింద కామెంట్ చేయండి. లెవెల్ 2 స్టార్ట్ చేసేద్దాం. ఇంకా లెవెల్ 2కి వెళ్ళే ముందు ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్టింగ్ ఉంది కదా, ఇక్కడ వరకు చూసాను అంటే ఇంట్రెస్టింగ్ ఉందనే కదా అర్థం. మళ్ళీ వస్తుంది. లెవెల్ 2 లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇంద్రాస్త్రం అనమాట. సో ఇంద్రాస్త్రం వచ్చేసరికి అర్జునుడి దగ్గర ఉంటుంది, ఎందుకంటే ఇంద్రుడి కొడుకు కాబట్టి. ఈ ఇంద్రాస్త్రం మెయిన్ ప్రత్యేకత ఏంటంటే ఆకాశంలోంచి ఒక్కసారి నార్మల్ గా బాణం మంత్రించేసేస్తే చాలా బాణాలు అనేవి దిగుతూ ఉంటాయి అనమాట. సో ఆకాశంలోంచి అన్ని బాణాలు రావడం వల్ల ఎంతమంది చనిపోతారో మీ వాళ్ళకే వదిలేస్తున్నాం. అండ్ 1 పాయింట్ ఐడ్ లైక్ టు క్లారిఫై దట్ చాలా మందికి అస్త్రాలు శస్త్రాలు అంటే డిఫరెన్స్ తెలియదు అనమాట. శస్త్రాలు అంటే ఏం లేదు, సింపుల్. నార్మల్ గా ఎప్పుడైతే ఆర్చరీ జాయిన్ అవుతారో నార్మల్ చిన్న వెపన్స్ తో ఇస్తారనమాట. నాట్ ఓన్లీ ఆర్చరీ, చిన్న వెపన్స్, చిన్న గదులు అవన్నీ ఇస్తారు. అంటే బేసిక్ వెపన్స్ అనమాట, వాటికి ఎలాంటి పవర్స్ కూడా ఉండవు. ఇప్పుడు అస్త్రాలు అంటే ఏంటంటే వాటికి మంత్రించిన పవర్లు ఇస్తారు. ఎలాంటి వెపన్ అయినా కూడా మనం మంత్రిస్తే అది డిఫరెంట్ వెపన్ గా మారిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గడ్డి పరకకు కూడా దేవతలను చంపేంత శక్తిని మనం ప్రసాదించగలం అస్త్రాలతో. సో అంత పవర్ఫుల్ అనమాట అస్త్రాలు అంటే. సో అది డిఫరెన్స్ బిట్వీన్ అస్త్రాలు అండ్ శస్త్రాలు. నెంబర్ 2 వచ్చేసరికి ప్రస్వాపస్త్రం. అయితే ఈ ప్రస్వాపస్త్రం వచ్చేసరికి అన్కాన్షియస్ లోకి తీసుకెళ్ళడానికి యూజ్ చేస్తారు అనమాట. అంటే ఇది యూజ్ చేసినప్పుడు ఆకాశ దేవతలు అంటారు, వాళ్ళు దిగి వచ్చేసి అన్కాన్షియస్ లోకి తీసుకెళ్తారు. అండ్ నెంబర్ 3 వచ్చేసరికి ఆగ్నేయాస్త్రం. సో ఈ ఆగ్నేయాస్త్రం ఎంత పవర్ఫుల్ అంటే మొత్తం అగ్ని జ్వాలలు అనమాట. పెద్ద బాణాలన్నీ వస్తూ ఉంటాయి, అగ్ని బాణాలు. సో ఆకాశంలో నుంచి థానోస్ మూవీలో మీరు ఒకసారి చూసుంటే క్లిప్ ఒకవేళ దొరికితే నేను వేస్తాను, ఇక్కడ చూడండి. సో అలా వస్తాయి, స్పేస్ షిప్ నుంచి వస్తాయి కదా మిసైల్స్. అయితే అంతకు డబుల్ ట్రిపుల్ 10 రెట్లు అని చెప్పుకోవచ్చు, అంత ఫోర్స్ వస్తాయి. ఈ అగ్నాస్త్రం ఆపడం అంత ఈజీ కాదు. ఒకవేళ అగ్నాస్త్రాన్ని ఆపాలంటే దానికి సపరేట్ అస్త్రం ఉంటుంది. ఈ వరుణాస్త్రం వచ్చేసరికి ఎక్స్ట్రీమ్ రెయిన్స్ ని కురిపించడం కోసం యూజ్ చేస్తారనమాట. అండ్ నెంబర్ 5 వచ్చేసరికి మానవాస్త్రం అనమాట. సో ఈ మానవాస్త్రం ఏంటని అంటే ఎలాంటి కవచాలు ఉన్నా, ఎలాంటి షీల్డ్ ఉన్నా సరే చొచ్చుకొని పోయి ఆ పర్సన్ ని చంపే తీరుతుంది. అయితే ఈ మానవాస్త్రం కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఎలాంటి ప్రొటెక్షన్ ఉన్నా సరే ఆ ప్రొటెక్షన్ ని చీల్చుకొని మరి వెళ్ళి అయిపోతారు అనమాట అవతలే టార్గెట్ ఏదైతే ఉందో టార్గెట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి భౌమాస్త్రం అనమాట. సో ఈ భౌమాస్త్రం కూడా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట. ఈ అస్త్రాన్ని కానీ మనం వదిలాం అనుకోండి, భూమిలో ఉంటే డైమండ్స్, ఖనిజాలు, రత్నాలు, మాణిక్యాలు మొత్తం అన్ని కూడా తీసుకొస్తుంది అనమాట. అంత వాల్యుబుల్, అంత ప్రీషియస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి నాగాస్త్రం. నాగాస్త్రం వచ్చేసరికి నాగలోకం మొత్తం కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంటే
అంత పవర్ఫుల్. నాగలోకం కొన్న పవర్స్ అన్ని కూడా దీనికి ఉంటాయి. ఈ నాగాస్త్రాన్ని ఉపసంహరించాలంటే ఇంకొక అస్త్రం వాడాలి. అండ్ అదే నెక్స్ట్ వన్ వచ్చేసరికి గరుడాస్త్రం. అండ్ ఇది ఎప్పటి నుంచో ఉన్న రైవలరీ మీకు తెలిసిందే, ఒక నాగపాముకి అండ్ ఆల్సో ఒక ఈగల్. గరుడ అంటే ఈగల్ అనమాట, రెండింటికి పడదు. అండ్ ఇక్కడ కూడా సేమ్ స్ట్రాటజీ అప్లై అవుతుంది. నాగాస్త్రంకి విరుగుడు, గరుడాస్త్రం అనమాట. ఇది ఎప్పటి నుంచో వస్తుంది అండ్ అస్త్రాల్లో కూడా సేమ్ డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అంజలిక అస్త్రం అనమాట. ఎప్పుడైతే కర్ణుడు నేల మీద ఉంటాడో అర్జునుడు బాణం వేసి చంపుతాడు కదా, సో ఆ బాణం వచ్చేసరికి ఈ బాణమే. అంజలిక అస్త్రంతోనే అర్జునుడు కర్ణుడిని చంపుతాడు అనమాట. అండ్ వాయువ్యాస్త్రం వచ్చేసరికి కర్ణుడు యూజ్ చేస్తాడు. ఎందుకు వాయువ్యాస్త్రం అంటే మెయిన్ గా మనకి ఆ పేరులోనే తెలుస్తుంది, ఫుల్ ఆఫ్ ఎయిర్ అనమాట. హై ఇంటెన్సిటీతో ఉన్న ఎయిర్స్ అయితే బీభత్సంగా వస్తాయి అనమాట. ఎలాంటి వాళ్ళైనా అందులో కొట్టుకొని వెళ్ళిపోవాల్సిందే. ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే క్లియర్ చేయగల సత్తా ఉంటుంది అనమాట ఆ వాయువ్యాస్త్రానికి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సూర్యాస్త్రం వచ్చేసరికి ఎక్స్ట్రీమ్ లైట్ ని ప్రొడ్యూస్ చేయగలదు అనమాట. ఆ ఎక్స్ట్రీమ్ లైట్ ని యూజ్ చేసుకుని, పవర్స్ ని యూజ్ చేసుకుని టార్గెట్ ని అయితే చంపుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది ఒక మిత్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది తిను లేడని అంటారు, చాలా మంది తిను ఉన్నాడని అంటారు. అదేంటంటే బార్బీకుడు 3 బాణాలు అనమాట. ఈ బార్బీకుడు 3 బాణాలు ఏం చేస్తాయి అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి వెళ్ళి ఎవరెవరిని చంపాలో టార్గెట్ చేసుకొని వస్తుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి వెళ్ళి ఎవరెవరిని చంపకూడదో టార్గెట్ చేసుకొని వస్తుంది. సో ఈ రెండు కూడా వచ్చేసి మా దగ్గరికి వచ్చేస్తాయి అనమాట, ఐ మీన్ బ్యాక్ వచ్చేస్తాయి. అండ్ మూడోది ద మెయిన్ వన్, చంపడానికి వెళ్ళేది టార్గెట్ ఎవరైతే చేసి ఉంటారో సో వాళ్ళందరినీ చంపేసి టార్గెట్ ఎవరైతే వీళ్ళని చంపకూడదని చెప్పి స్పెసిఫిక్ గా టార్గెట్ చేసి ఉన్నారు కదా, సో చంపకూడని వాళ్ళని చంపకుండా కాపాడేసి వస్తుంది అనమాట. సో ఈ 3 అస్త్రాలు ఉంటే మహాభారతమే ఎండ్ అయిపోయేది అని చెప్పి చాలా మంది నమ్ముతారు. బట్ ఈ క్యారెక్టర్ లేదని కూడా చాలా మంది నమ్ముతారు. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ అస్త్రాలతో పాటు యమపాసం లాంటి ఒక 2 పాసాలు కూడా ఉన్నాయి. ఒకటి నాగపాసం, 2 వరుణ పాసం. సో నాగపాసం వచ్చేసరికి ఫుల్ ఆఫ్ స్నేక్స్ అనమాట. ఒక్కసారి వదలగానే ఫుల్ స్నేక్స్ రెయిన్ లా కనిపిస్తాయి. విషపూరితమైన పాములు మొత్తం చుట్టి అక్కడ గ్యాసెస్ వదులుతాయి అనమాట, స్నేక్ గ్యాసెస్ ని. అండ్ ఆల్సో కరుస్తాయి. ఇమాజిన్ చేసి చూసుకోండి ఎంత బ్రూటల్ గా దారుణంగా ఉంటుందో అక్కడ సిచ్యువేషన్ ఒకవేళ నాగాస్త్రాన్ని వదిలినట్లయితే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి వరుణ పాసం వచ్చేసరికి ఇలాంటి దేవతలైనా సరే ఆ వరుణ పాసం నుంచి అస్సలు తప్పించుకోలేరు అనమాట. అలా ఉంటుంది వరుణ పాసం అన్నది. సో అది నాకు నచ్చిన 2 లెవెల్స్ గా డివైడ్ చేసిన శస్త్రాలు అండ్ ఆల్సో వెపన్స్ కూడా, ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్ ఆఫ్ మహాభారత. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలని అంటే, బట్ వీడియో ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది. సో అందుకోసం ఇక్కడతో స్టాప్ చేస్తున్నాను అనమాట. మీకు కావాలంటే చెప్పండి, నేను నెక్స్ట్ ఇంకో పార్ట్ చేస్తాను మిగిలిన అస్త్రాల కోసం. అండ్ ఆల్సో నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ఇది మహాభారతంలో టాప్ అస్త్రాస్ కదా, ఐ మీన్ టాప్ వెపన్స్ కదా. నెక్స్ట్ వచ్చేసరికి రామాయణంలో టాప్ వెపన్స్ చేద్దాం అనుకుంటున్నా. సో దీని మీద మీ రెస్పాన్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే ఆ వీడియోస్ అన్ని వస్తాయి. అండ్ ఆల్సో బార్బికెట్ కోసం కూడా మీకు కావాలంటే చెప్పండి, దాని మీద కూడా మనం ఒక వీడియో చేద్దాం. సో అదనమాట వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.